తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు శ్రీ విద్య గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఉపాసన గురించి కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్య గురించి తెలుసుకున్నాం. అసలు దాని పేరే శ్రీ విద్య ఉపాసన కదా. ఉపాసన శ్రీ విద్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపాసన గురించి తెలుసుకున్నాం. ఉపవాసము అని మనం ఎప్పుడూ వింటాం. ఉపవాసాలు తెలుసు అందరికీ. దేవుడికి దగ్గరగా మనం నివసించడం. కానీ అందరూ అన్ని మానేసి ఆ రోజు ఆహారం తీసుకోకుండా కూర్చుంటారు కదండి. కూర్చుంటారా? చాలా తప్పండి. శ్రావణ మాసంలో కూడా మనం శ్రావణ మాస విశిష్టత చెప్పుకున్నామా? శ్రావణ శనివారాలు ఉపవాసాలు, శ్రావణ మంగళవారాలు ఉపవాసాలు. అమ్మ అసలు సువాసినులు పూర్తి కటిక ఉపవాసాలు చేయకూడదు. అవునండి, మా అమ్మమ్మ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. చేయకూడదు, తప్పమ్మా. ఎందుకంటే మనం చాలా పనులు చేయాలి ఇంట్లో. అవునవును, శరీరాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఆహారం, ఎందుకంటే దేహమే దేవాలయము. ఇది ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఏ పూజ అయినా చేయాలంటే ఇది కావాలి కదండి. దీన్ని ఏడిపించి అందుకే ఏమన్నారు, ఆత్మారాముడు. ఆత్మారాముడు ఇది చూడండి, మా ఇళ్ళలో చిన్నప్పుడు ఆత్మారాముడు శాంతించాడు అనేవాళ్ళు. అవును, పూర్వకాలంలో మాటల్లోనే ఎంత డెప్త్ ఉండేదండి పూర్వం. ఇలాంటి ఆత్మారాముడిని క్షోభ పెట్టేసి అన్నం మానేసి నీరు మానేసి అన్నీ తప్పండి. ఉపవాసము అంటే భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము స్మరిస్తూ, మళ్ళీ ఒక గదిలో కూర్చోవడమా కాదు, పూజ గదిలో కూర్చోవడం కాదు. ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడమే ఉపవాసం. మన మనసులో ఉపాసన, ఆసన, ఉపవాసం కాదు, ఉపాసన. అక్కడ ఏం చేసావు, నువ్వు దగ్గరగా నివసించావు. ఇక్కడ నీ హృదయంలోనే ఒక స్థానం, వాసం ఏర్పాటు చేసావు. ఈ క్రమంలో కుర్చీ వేసి కూర్చోబెట్టావు హృదయంలో. హృదయ కమలంలో కూర్చోబెట్టావు. ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు ఈ ఉపాసన అంటే ఏంటి? ఎప్పుడైతే అమ్మ గురించి ఉపాసన చేస్తూ ఉంటావు అంటే ఎక్కడ చూసినా కూడా అమ్మ యొక్క తత్వం, అమ్మ గురించి ఆలోచన. అందుకే ఆహారం భుజించేటప్పుడు కూడా ప్రసాదం అవ్వాలంటే నివేదన చేసి తినాలి. ప్రతి జీవిలోనూ అమ్మని చూడాలి. ఆఖరికి ఎక్కడి నుంచి కుక్కకిలా బిస్కెట్లు విసిరేయడం కాదు, ఆ జీవిలో కూడా అమ్మని చూడగలగాలి. కాలభైరవుడు సాక్షాత్ చూడగలగాలి. చక్కగా ఒక ప్లేట్ పెట్టుకోండి, పేపర్ ప్లేటు, దాంట్లో పెట్టి శ్రద్ధగా తినిపించండి. ఎందుకంటే ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని చరాచర జగన్నాథ చక్రరాజనికేతన. చరము అచరము, కదిలే కొండలు, కదిలి వీచే గాలి, కదలని కొండలు అన్నీ నేనే అదా చెప్తుంటా ఆవిడ. చలము అచరము. అందుకని ఉపాసన అంటే ఇవన్నీ. అందుకే ఇది ఎక్కడ చెప్పారు మళ్ళీ? నేను చెప్పాను, ఉపాసనా విద్య అంతా, శ్రీ విద్య అంతా లలితా సహస్రనామంలోనే ఉందని. అవునవును. కదలలేని కొండలో కూడా మనం చూడగలగాలి. కదలని కొండను కదా మరి రాళ్ళు చెక్కితేనే కదా విగ్రహాలు అయ్యేది. అవును కదా. అందుకని ఏంటి అంటే ఉపాసన అంటే నువ్వు ఆవిళ్ళలాగా మారడము. ఆవిళ్ళ మారడం అంటే ఏంటి? పెద్ద పెద్ద నగలేసుకోవడం, ఇంత బొట్టు పెట్టుకోవడం, పట్టు చీరలు కట్టుకోవడం, నువ్వు త్రిశూలం పట్టుకోవడం, లేదా చెరుకు గడ పట్టుకోవడం, దండలు వేసుకోవడం, ఇదా కాదు. మనం చెప్పుకుంటున్నామే లలితా సహస్రనామ తత్వ విచారణ. ఆ తత్వం ఏంటో తెలుసుకుని ఆ తత్వంలాగా నువ్వు మారడము. నీలో ఉండే రాక్షస లక్షణాన్ని, అసుర లక్షణాలని చంపేసి, ఎందుకంటే బండాసుర వధ జరిగింది కదా. బండాసుర వధ జరిగితేనే చిదగ్నిగుండ సంభూత అవునవును ఉద్భవించాలి. అంటే నీలో ఉండేటటువంటి విశుంగుడు, విషక్రుడు, వీరందరి సంహారము జరగాలిగా. ఇదంతా కూడా సంహరించబడమే శ్రీ విద్య. సంహరించబడేటటువంటి విద్యే శ్రీ విద్య. అంటే దాన్ని ఏమంటారు, శూన్యకం. బండాసురుడు యొక్క పట్టణం పేరేంటి తెలుసా? శూన్యక పట్టణం. అసలు ఏమీ లేదు, చీకటి. అందుకే మనం సౌందర్యలహరిలో 3వ శ్లోకం, అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి. తిమిరము అంటే చీకటి. ఆ తిమిరాన్ని హరించేటటువంటి జ్ఞానజ్యోతి అమ్మవారు.
ఇది ఉపాసన. ఆ తిమిరాన్నంతటిని, ఆ చీకటినంతటిని పారద్రోలి నీలో వెలుగును నింపడమే ఈ ఉపాసన. అంటే అసుర లక్షణాలు పూర్తిగా పోయి దైవీక లక్షణాలకి దగ్గరగా అసలు మనిషి యొక్క తత్వాన్ని మనిషిగా మనం మనిషిగా ముందు ఉండాలిగా. ఎందుకంటే అసుర లక్షణాలు పక్క వాళ్ళని బాధ పెట్టడం, పక్క వాళ్ళని ఏదో ఒకటి అనడం. అవునండి, కొందరు ఇందులో రెండు ఆత్మనింద. నిన్ను నువ్వు ఊరికే నాకు చేత కాదు, నేను ఇంతే, నేను ఎందుకు పుట్టావు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పుట్టావు. నేను ఎందుకు పుట్టాను అనే వాళ్ళందరికీ రమ్మా నేను ఒకటి చెప్తున్నా, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పుట్టావు. ఆ ప్రయత్నం చేయండి. అసలు ఈ ప్రశ్నే ఉద్భవించదు. అవును, కొందరు ఎప్పుడు వారి గురించి వాళ్ళే దిగులు పడిపోతూ ఉంటారు. లేదా అంటారు పరనింద, లేదా ఆత్మస్తుతి. అవును, ఆత్మస్తుతి ఉంది, ఆత్మస్తుతి. ఇవన్నీ కూడా పరనింద చాలా ఉందండి. ఆత్మస్తుతి ఇవన్నీ కూడా ఎదుటి వారిలో తప్పులు వెతుకుతానికే ఉంటారు కొందరు. గురువింద పూస ఏమనుకుంటుందండి, కింద నలుపు మర్చిపోయి పైన ఎర్రగా ఉందనుకుంటుంది. చాలా తప్పు కదా. కింద నలుపు కూడా అప్పుడప్పుడు, ఎందుకే మనల్ని మెచ్చుకునే వాళ్ళకంటే విమర్శ చేసేవాళ్ళు, అది కూడా ఎలా వెనక కాదండి, నీ తప్పులు నీకు ధైర్యంగా నీకు చెప్పేవాడే మంచి మిత్రుడు. నిజమండి, మంచి మిత్రుడు. అవును. అప్పుడు నీ నలుపుని నీ మంచి మిత్రుడు గమనించి 10 మందితో మాట్లాడలే, నీకే వచ్చి చెప్పాడు, నువ్వు మార్చుకోగలిగావు. తను చాటుగా చెప్తే తప్పు, కానీ తనని విమర్శించి ఉన్నది తెలిసినప్పుడు, నాకు ఏదైనా లోపం ఉన్నప్పుడు మీరు చెప్పారనుకోండి, మీరు నాకు మంచి మిత్రుడు. అదే మీరు వెళ్ళి 10 మందికి చెప్పారనుకోండి, ఇవన్నీ కూడా అసుర లక్షణాలే కదా. ఈ అసుర లక్షణాలని మొత్తం అన్ని పోగొట్టుకుని ముందు దైవీక లక్షణాలు పక్క పెట్టండి. మనిషి కింద మారాలి అంటే ఒక ఉపాసన, ఒక ధ్యానము, ఒక అనుష్ఠానము, ఒక మంత్రం, ఇవన్నీ కావాలిగా. ఉపవాసాలు కాదు కావాల్సింది. ఉపాసన ఉండాలి, ఉపవాసాలు కాదు. అవన్నీ ఎందుకు పెట్టారు? ఉపాసనలోకి రావడానికి. నువ్వు పొట్ట మార్చుకుని ఇంటి ఎప్పటికొస్తావు? ఈ పొట్ట మార్చుకుంటే అబ్బా పొద్దున్న నుంచి ఉపవాసం ఉందని సాయంత్రం ఏం వండుకోవాలో దీని మీదే దృష్టి పోతుంది కదా. అందుకని ఉపాసన అంటే అమ్మని ఆరాధిస్తూ అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని అమ్మలా మారే ప్రయత్నమే ఉపాసన. ఇందులో చాలా ఉపాసనలు ఉన్నాయి. విష్ణు ఉపాసన ఉంది, శివోపాసన ఉంది, శాక్తేయం, శైవం, విష్ణు ఆరాధన ఉన్నాయిగా, పంచాయతనాలు ఉన్నాయిగా మనకి. సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన, ఇవన్నీ కూడా ఎవరి ఉపాసన వారిది. నేను అమ్మను ఉపాసిస్తాను. నా ఉపాసనలో అమ్మ ఎలా ఉంది? అమ్మ తత్వమే గొప్పది కదా. మరి అమ్మ తర్వాత ఏది లేదు కదా. అమ్మ లేనిది సృష్టే లేదు కదండి. ఒక స్త్రీగా నేను అమ్మని గుర్తించకపోతే ఎలా? అందుకని అందరూ చేయొచ్చండి ఉపాసన అనేది. ఈ ఉపాసనలో భాగంగా మన సంసారం వదిలే పని లేదు, మన పని వదిలే పని లేదు, మనం చేసే ఉద్యోగం వదిలే పని లేదు. ఏం వదిలేస్తాం అంటే దుర్గుణాలను వదిలేస్తాం. ఈ ఉపాసన అనేది ఎందుకు? ఏ దేవి ఉపాసన అయినా, ఏ దేవత ఉపాసన అయినా దుర్గుణములు వదలడానికే ఉపాసన, దుర్గుణములు వదలడానికే మంత్రములు, దుర్గుణములు వదలడానికే తర్పణములు. యజ్ఞం చేస్తూ ఉంటాం, హోమం చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాము? నువ్వు అగ్నికి దేనినైనా దహించేటటువంటి శక్తి ఉంటుంది. నీ చేతితో సమర్పించినప్పుడు ఎన్నో దుర్గుణాలు అగ్నిలో హుతమైపోతూ ఉంటాయి. ఆయన హుతాశనుడు, హుతమైపోతూ ఉంటాయి. అందుకే హవిస్సులు తీసుకెళ్ళి మన దేవతలకి ఇస్తూ ఉంటాం. పైగా ఆ హవిస్సుల్లో మనం వేసేటటువంటి ఆహుతులు చాలా రకాలు వేస్తుంటాం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఉపాసనలో భాగమేనండి. నిన్ను నువ్వు మంచి మనిషిగా మలుచుకునే క్రమమే ఉపాసన. అందుకని ఉపాసనలో అంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఎప్పుడు పూజలేనా, ఎప్పుడు ఇదేనా. మరి నన్ను నేను చెక్కుకుంటున్నా, నన్ను నేను ఒక శిల్పంలాగా చెక్కుకుంటునే క్రమంలో మరి చేస్తాను. అవును, నాకు అక్కర్లేని విషయాలు చేయాలి అన్నా ఒక పట్టు కృషి ఉండాలి కదండి. ఒక పట్టుదలగా, ఒక టైం నియమంగా చేస్తుండాలంటే మనల్ని మనం చెక్కుకోవాల్సిందే కదా. ఒక వ్యవస్థ నడపాలంటే ఎన్ని నియమాలు ఉండాలండి, చాలా నియమాలు. అలాగే నన్ను నేను మలుచుకునే క్రమంలో నాకు అవసరం లే 10 మందితో సోది కబుర్లు, ఈ సోది మీద నాకు అవసరం లే. ఎందుకంటే నేను పుట్టింది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నేనేంటో తెలుసుకోవడానికి. ఈ క్రమం అంతా ఉపాసనే. ఉపాసన అంటే కేవలము 2 పువ్వులు, ఒక మాల జపము, ఒక
10 ఆహుతులు సమర్పించడం కాదు, నిన్ను నువ్వు శిల్పంలాగా మార్చుకోవడం. అందుకే అమ్మవారి యొక్క ఉపాసనలో అమ్మవారి తత్వాన్ని తెలుసుకుని అమ్మవారిలా మారడం. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఒక గురువు ఉండాలి, ఒక మంత్రం ఉండాలి. చాలా అక్కర్లే, అందరూ పూర్తి ఉపాసన చేయలేరు. ఎందుకంటేనండి ఒకే జన్మలో అన్నీ సాధ్యం కాదు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి వదిలేస్తాం. ఒక జన్మలో సత్వగుణాన్ని, సాత్వికమైన గుణం కూడా ప్రమాదమే. ఒక జన్మలో రజోగుణాన్ని, ఒక జన్మలో తమో గుణాన్ని వదిలేస్తూ వదిలేస్తూ ముక్తిని పొందుతాము. అందుకని ఉపాసన అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడము, నువ్వు నమ్మిటినటువంటి దేవతని తత్వ విచారాన్ని తెలుసుకొని, ఆవిడ యొక్క తత్వాన్ని తెలుసుకొని అమ్మలా మారే ప్రయత్నమే శ్రీ విద్యా ఉపాసన. అమ్మ గురించి తెలుసుకుని అమ్మలా మారడమే శ్రీ విద్యా ఉపాసన. అమ్మలా మారితే ఎన్నుంటాయి? జాలి, దయ, కరుణ, ప్రేమ, తన బిడ్డలంటే ఆపేక్ష. అమ్మ దగ్గర లేనిదేముంది? ఏముందండి? అమ్ముంటే అన్నీ ఉన్నట్టే. ఇది ఉపాసన అంటే అండి. మరి యొక్క విషయంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.